ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక మాసం వచ్చేసింది కదా. ఎక్కువ శాతం ఉల్లి వెల్లుల్లి తినరు. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ రోజు నేను మీతో 3 రెసిపీస్ ని షేర్ చేసుకుంటున్నాను. అవి పప్పు, దొండకాయ పచ్చడి, మీల్ మేకర్ ఫ్రై. ఈ 3 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు మీరు కమెంట్స్ లో చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఈ రోజు నేను ఆ 3 రెసిపీస్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా పప్పు రెడీ చేసుకుందాం. దీనికోసం కందిపప్పు అయినా తీసుకోవచ్చు, పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. దేంతో చేసుకున్నా ఈ పప్పు టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, చింతపండు రసం లేకున్నా సరే ఈ పప్పు చాలా బాగుంటుంది. ఈ పప్పు నేను పెసరపప్పుతో తయారు చేసి మీకు చూపిస్తున్నాను. కుక్కర్లో 1 కప్ పెసరపప్పు వేసుకొని బాగా క్లీన్ చేసి 2 కప్స్ వాటర్ వేసి తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. అంటే ఇక్కడ పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు 2 గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లం తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పులో బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. తరువాత 2 టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ అవనివ్వాలి. అంటే టొమాటోలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది ఉడికిన తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని చిటపట్లు అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పోపుని ఉడికిన పప్పులో వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని పప్పు కొంచెం చల్లారిన తర్వాత దీనిలో 1 లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల పప్పు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయింది. కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి తినరు కాబట్టి పప్పుని ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. దీనికోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయలు పండినవి లేకుండా చూసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. దీనిలోనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని దొండకాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీకు స్పైస్ ఎక్కువగా కావాలి అంటే పచ్చిమిర్చి ఇంకా యాడ్ చేసుకోండి. మూత పెట్టి దొండకాయల్ని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ వరకు వీటిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా
కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, దానిలో ఈ దొండకాయలు పచ్చిమిర్చి వేసుకొని తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. తరువాత దీనికి పోపు పెట్టుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇలాంటి పచ్చళ్ళకు ఎక్కువ ఆయిల్తో పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని మినపప్పు దోరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని తరువాత మిక్సీ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని దీనిలో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇప్పుడు 3వ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ ఫ్రై. మీల్ మేకర్తో ఆనియన్, గార్లిక్ లేకపోయినా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో కానీ, సాంబార్తో కానీ, రసంతో కానీ దీన్ని సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 100 గ్రామ్స్ మీల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్ వేసి 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఇలా చేత్తో పిండుతూ వాటర్ మొత్తం తీసేయండి. ఇలా అన్నిటి నుంచి వాటర్ తీసేసిన తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని తరువాత దీనికి 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేయాలి. శనగపిండి వేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ శనగపిండి మొత్తం ఈ మీల్ మేకర్కి కోట్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ కాకుండా ఈ మీల్ మేకర్కి కోట్ అయ్యేటట్టుగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత దీనిలో 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. తరువాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిని వేగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. ఇవి వేగడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. శనగపిండి పచ్చివాసన పోయి పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే అడుగున మాడకుండా బాగా వేగుతాయి. మీకు నచ్చితే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పుతో కానీ, సాంబార్తో కానీ, రసంతో కానీ సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి నేను చేసి చూపించిన పప్పు, పచ్చడి, ఫ్రై రెసిపీస్? ఇలా ఉల్లిపాయ, వెల్లుల్లి లేకపోయినా ఎంతో టేస్టీగా ఉండేటట్టు వీటిని రెడీ చేసుకోవచ్చు.